హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముక్కలైన రెక్కల కష్టం అనే పల్లెటూరి కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. తెట్టన తెల్లారింది. మబ్బులని చెట్టు మీద పడ్డ మంచు పొద్దున సూర్యుని కిరణాలతోని ముత్యం లెక్క మెరుస్తున్నది. చిన్న మంగళవారం ఊరు మబ్బులని నిద్రలేచింది. రాజవ్వ హోటల్ ముందుంటున్న చెత్తను ఊడ్చేసి చీపురు పుల్లల్ని మంచిగా చేసి ఎప్పటి లెక్కనే మూలకు పెట్టింది. రాజవ్వ, ఓ రాజవ్వ, ఏడున్నావు అని లాషిగా అంటున్న మొగని మాట విని, ఆకిలి ఊడ్చి కట్టెల పొయ్యి ముట్టిస్తున్నా, నువ్వు మంచం దిగవా అని బెదిరించినట్టే మొగనికి జవాబిచ్చింది. మెల్లమెల్లగా నాగండ్లు ఊరు దాటి పొలం తోవ పడుతున్నాయి. కొందరు చాయ్ తాగనీకి రాజవ్వ హోటల్ కట్టె బెంచీల మీద కూర్చున్నారు. నిన్నటి పేపర్ల తలకాయ పెట్టిన ఆగమయ్య నోట్లని ఏదో అనుకుంటూ ఉంటుంటే పక్కనే కూర్చొని చాయ్ తాగుతున్న కిష్టయ్య, ఏందో ఎన్నడూ లేనిది కొత్తగా పేపర్ చదువుతున్నావు అని అడిగిండు. పేపర్ చదువునికి కొత్త పాతేందే కిష్టయ్య మామ, అందులున్న ముచ్చటగా కొత్తగా అనిపిస్తే చదువుతాం. అందులో ఏముందో చెప్తున్నా ఇను. వ్యవసాయం దండగట. వరి కాకుండా పత్తి, పొగాకు వంటి పంటలు వేసుకోమని పుణ్యానికి వచ్చిన సలహా ఇస్తున్నాడు. మామను దించి గద్దెనెక్కిన కొత్త ముఖ్యమంత్రి. యో చూడు అనుకుంటా పేపర్లో వచ్చిన వార్తను కిష్టయ్యకు చూపించిండు. ఆయన కూడా వ్యవసాయం చేసినోడు కదనో అల్లుడు, మరి గిట్లెందుకు అంటుండో మరి అన్నాడు కిష్టయ్య. గీ ముచ్చట గాని నోట్లోకి వెళ్ళి వచ్చింది కాదు. అమెరికోడు మనకు అప్పులిచ్చి తిప్పలు పెట్టనీకి గీసొంటి ముఖ్యమంత్రుల్ని గద్దె మీదకి ఎక్కించి వ్యవసాయం మీద గీసొంటి తిక్క మాటలని అనిపిస్తారు. ఒత్తి చెప్పిండు ఆగమయ్య. లావు అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నావు, నువ్వెప్పుడు గీ హోటల్లో పేపరే చూడవు అన్నమాట కిష్టయ్య నోట్లోకెళ్ళి రాగానే పక్క బెంచి మీద కూసున్న లచ్చయ్య మధ్యకు జొర్రి, గీడనే ఉంటుందా పేపరు? గా డిష్ శ్రీను షాపులకు కూడా పేపర్ వస్తుంది. మన ఆగమయ్య రోజు ఆడనే ఎక్కువ కూసుంటాడు. గక్కడనే కూడా టీవీల చూస్తానని నాకు మస్తు సార్లు చెప్పిండు అన్నాడు. ఎవరు ఎట్లన్నా అనుకోని, ఎట్లకు పోని, మన బతుకంతా వ్యవసాయం చుట్టే తిరుగుతుంది. ఏడాదికి 2 పంటల్ని ఏసుడే, ఎన్ని పైసలు తుట్టిరాని అన్నాడు ఆగమయ్య. ఎవరో ఈ జోర్దార్ మాటలంటున్నది? తాగుతున్న కరీం బీడీని పారేసి హోటల్ రాజవ్వ మొగుడు పెంటయ్య అన్నాడు లోపటి నుంచి. మన భూమయ్య కొడుకులేడా ఆగమయ్య, గాయన్నే గీ మాటలంటున్నది అని గడ్డ మీద బాయున్న పోషయ్య అన్నాడు. పంట వానకు తడిసిందని ఒగలేడుస్తుంటే బియ్యం నింపనీకి ఎన్ని బస్తాలు కావాలనని అన్నాడట. గట్లున్నది మీ ముచ్చట. మనకు ఎన్ని తక్లీఫ్లు వచ్చినా వ్యవసాయం చేసుడాగదు. మళ్ళా గిట్లనే రాజవ్వ హోటల్ ఒకళ్ళకొకళ్ళం మాటలు అనుకోక తప్పదు అని 20 ఎకరాల ఆసామి మల్రెడ్డి అన్నాడు. సూర్యుడు ఆకాశం పొయ్యి మీద రొట్టెలెక్క మండుతున్నాడు. రాజవ్వ గుడిసె హోటల్ల కట్టెల పొయ్యి మీద చాయి మసులుతూనే ఉన్నది. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. పంచాయతీ ఆఫీస్ కంటే ఎక్కువ మంది గీ హోటల్లోనే కూకడతారు. గవి గివి అనుకుంటా లోకంలో ఉన్న ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటారు.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓ పెంటయ్య బాబా, వానకు హోటలు కురుస్తున్నది. ఇల్లెక్కి గా బెంగుళూరు గూనను సదిరిరాపో అన్నది రాజవ్వ. తాగుతున్న బర్కిలీ సిగరెట్ను కాళ్ళ కింద నలిపేసి నిచ్చెనేసుకుని గూనను మంచిగా జరిపి కిందికి దిగిండు పెంటయ్య. రాజవ్వత్త, సమోసా గరం ఉంటే సింగిల్ ప్లేట్ పట్టుకురా అన్నాడు కిష్టయ్య భూమి కొన్న పక్కూరు పరమేశ్వర్ రెడ్డి. ఇనుప కుర్చీ జరుపుకొని కూసోని పేపర్ను మరలేసుకుంటా అందులున్న వార్తల్ని జరంత మెల్లగా మీదికే చదువుతున్నాడు. హోటల్ మనుషులతో నిండి మత్తడి దొంకడానికి సిద్ధంగా ఉన్న చెరువు లెక్కున్నది. డాంబర్ రోడ్డు మీద ఉన్న నీళ్లను చితుక్కుంటా కొత్త హీరో హోండా బండి రయ్యన పోయింది. తోవల నడుస్తున్న చింతకింది నర్సవ్వ మీద నీళ్లు పడ్డట్టున్నాయి. ఆమె శాపనార్థాలు పెడుతున్న మాటలు చిన్నమంగళారం సర్పంచ్ మొగిలయ్య చెవుల పడ్డట్టున్నాయి. ఓ నర్సక్క, గట్ల తిట్టకు, ఇవాళ రేపు మాటలెవరూ పడతలేరు. అంతా మోరుదోపు కాలమున్నది అన్నాడు. నువ్వా మొగిలయ్య, ఎవలా కొడుకుగా పోరడు నీకెరకేనా అన్నది నర్సవ్వ. వాడా సైడ్ నుంచి చూస్తే మన ఆగమయ్య లేడు, గాయన కొడుకు లెక్కనే కొట్టింది. నాయన వ్యవసాయం భూములన్నీ పిలాట్లు కొట్టి మస్తు పైసలు కుమాయిస్తే కొడుకు బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు అన్నాడు మొగిలయ్య. నువ్వు అన్నది నువ్వద్దనే. 6 ఏళ్ల కిందట ఆగమయ్య వ్యవసాయం చేసినప్పుడు మంచిగానే ఉండే. గీ భూముల రేట్లు పెరిగిన సంది గిట్ల తయారై కొడుకును కూడా గిట్ల పెంచినట్టున్నది. ఆవు మర్చిన నా గుడ్డంలకు ఆగమయ్య సగంలోకొచ్చిన పంచాది నీకాడనే ఉన్నది కదా మొగిలయ్య అన్నది నర్సవ్వ. మొగిలయ్య గింత కూడా మాట్లాడలేదు. కాలానికి కత్తరేసుళ్ళు మనతోనయ్యే పనేనా అని గ్యాస్ నూనె స్టవ్ మీద సమోసాల్ని గోలించుకుంటా అన్నది రాజవ్వ. జగ్గుతోని జరని నీళ్ళే అక్క, కొంగుకు బురదంటింది, కడుక్కుంటా అన్నది నర్సవ్వ. బురదను కడుక్కొని కొంగును పిండి రాజవ్వ ఒక గరం చాయ్ ఇయ్యే అనుకుంటూ మొగిలయ్యకు ఎదురుగా కూసున్నది. రోడ్డు మీద బండ్లు తిరుగుడు ఎక్కువైంది. కొత్త బండ్లు ఎన్నడూ ముఖమెరగక నొల్ల లెక్క గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు హోటల్లో ఉన్నోళ్ళు. గరం చాయ్ తాగి లేసుకుంటా మొగిలయ్యతో అన్నది నర్సవ్వ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక మంచి ముచ్చట చెప్తా తమ్మి, బతుకుదేమున్నది, ఇవాళ ఇంట్లో రేపు మంటల అన్నట్టుంటుంది. పైసలతోనే కాలాన్ని మేపం. ఈ గాగమయ్య వాళ్ళ నాయన్న భూమయ్య ఒక్కెకరం పొలం దున్నకానికి ఎంత అరిగోస పడ్డాడో నాకెరుకే. ఇవాళ జరన్ని పైసలు వచ్చి భూమి జాగల్ని బాగా పైసలకు అమ్ముకొని నిలుగుతుండొచ్చు. నాగలతోని భూమిని దున్ని పండించిన పంటతోని కమాయించిన పైసలకే బరకతుంటుంది. అడ్డగోలుగా భూమిని ముక్కలు చేసి సంపాదించిన పైసలకు రీతుండది, రివాజుండది అని కొంగును మళ్ళొక్కసారి దులిపి చాయ్ పైసలు ఇచ్చిపోయింది నర్సవ్వ. జీవిత సత్యం చెప్పిన నర్సవ్వ దిక్కే మోకాలు పెట్టిండ్రు. జీవితం చెప్పిన నర్సవ్వ దిక్కే మొక్కాలు పెట్టిండ్రు హోటల్లో ఉన్న అందరూ. నర్సవ్వ మాటలు మొగిలయ్య కుడి చెవిలకు దూరి ఎడమ చెవుల నుంచి జారి గాలిలా కలిసిపోయినాయి. సూర్యుడి మబ్బుల గొంగటి కప్పుకొని
పడమర దిక్కు నడుస్తుంటే కొందరు వయసు పోరగాండ్లు బ్రాందీ షాపుల దిక్కు ఉరుకుతున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నల్లతాసు లెక్క రోడ్డు చెమకాయిస్తున్నది. ఊరు భూకంపం వచ్చినట్టు ఊగిపోతున్నది. కార్లు డాంబర్ రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. 3 అంతరాల బంగ్లాలు, 4 అంతరాల బంగ్లాలు గల్లీ గల్లీల నిండా మొలిచి గమ్మతి కొడుతున్నది. స్పీడ్గా ఒక ఆడి కారు వచ్చి 2 అంతరాలున్న పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆగింది. అందులో నుంచి కోటు బూటు వేసుకున్న ఓ మనిషి దిగి, ఇక్కడ సర్పంచ్ ఇల్లు ఎక్కడా అని ఎవరినో అడుగుతుంటే చెయ్యి పెట్టి ఎవరో బడిపిల్లగాడు సందులున్న 3 అంతరాల బంగ్లాను చూపెట్టి ఎప్పటి లెక్కనే హెడ్ ఫోన్ చెవులల్లో పెట్టుకొని పాటేరిలా పడిపోయిండు. పెద్ద కారులో వచ్చిన ఆయన సర్పంచ్ ఇంట్లకు పోయి కాలింగ్ బిల్లు కొట్టిండు. పట్టుచీర కట్టుకొని 10 తులాల బంగారం దిగేసుకున్న మొగిలయ్య భార్య బయటకు వచ్చి ఎవరు కావాలే అన్నది. మొగిలయ్య లేడా ఇంట్లో, ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తున్నది అన్నాడు. నిన్న బొంగుళూరు కాడ ఏదో జాగా సెటిల్మెంట్ ఉండెనట. దాబాలనే తినొచ్చేసరికి రాత్రి 12 కొట్టింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుడు మర్చినట్టున్నాడు అన్నదామె. ఇప్పుడు ఊర్లో దొరకడా అన్నాడు ఆడి కారులో వచ్చిన పెద్ద మనిషి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మొగిలయ్య భార్య నవ్వుకుంటా, గీ టైంలో ఊర్లో ఎవరుంటారు, అందరూగా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడనే ఉండవట్రి. మా సర్పంచ్ సార్ కూడా గాడనే దొరుకుతాడు. జల్దిన పోండ్రి, మల్లెటన్న పోగిట్ల దావతులు గీవతులని అని ముఖం ముంగటనే తెలిపేసుకున్నది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇబ్రహీంపట్నం కళకళలాడుతున్నది. రోడ్డు మధ్యలో బటర్ఫ్లై లైట్లు ఊరు వ్యవసాయాన్ని రెండుగా చీల్చి మస్తీ ఉడాయించుకుంటా వెలుతురు ఫోజు కొడుతున్నాయి. కారులో వచ్చిన పెద్ద మనిషి సర్పంచ్ మొగిలయ్యను దొరకబట్టుకున్నాడు. ఊర్లో పట్నంలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న ఆగమయ్య, మొగిలయ్య పెద్ద మనిషితో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గరున్న దాబాలా కూర్చున్నారు. నువ్వెన్నన్నా చెప్పు మొగిలయ్య మామ, గా జాగంతా అగ్వల రాదే, 2 కోట్లకు తక్కువైతే పడతలు పడదే. నేనే ప్లాట్లు కొట్టి గజానికి 10,000 లెక్కన ఎన్ని అమ్మలేదు. ఇప్పుడేమో అది వాట్ల కాడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయే. తక్కువ పైసలైతే బేరం కుదరదే. ఊర్లో ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునేటోళ్ళం అని ముచ్చట కథం చేసిండు ఆగమయ్య. ఆ పెద్ద మనిషి రేటు పెంచుతలేడు, ఈ ఆగమయ్య తగ్గుతలేడు. బేరం కుదరతలేదు. మధ్యలో మొగిలయ్య ఫోన్ పట్టుకొని బయటికి వస్తున్నాడు. ఆగమయ్యకు కన్నుతోని ఏదో సేర చేస్తున్నాడు. ఆగమయ్య ఫోన్లకు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫోన్ పట్టుకొని బయటికి పోయిన మొగిలయ్య పంపినవే. ఒరే ఆగమయ్య, సారుని కారెక్కించొస్తా, గప్చుప్గా గేడనే కూసో, అటు ఇటు తిరక్కు, నీతోనే మాట్లాడాలి అని పెద్దసారితోని బయటికి నడిచిండు మొగిలయ్య. సారు, మీరు ఇంటికైతే పోండి, నేను అంతా సెట్ చేసి రాత్రికి ఫోన్ చేస్తా.
మా ఓడు గట్లనే జిడ్డు చేస్తాడు, వాని జుట్టు నా చేతిలో ఉన్నది. మా ఊరి నర్సవ్వ జాగలకు కొంచెం జరిగిండు. గా గిట్టు పంచాది 10 ఏళ్ల సంధి నాకాడనే ఉన్నది. గీడ తవ్వకు, రాకపోతే గాడి ఒత్తుతా. మీరు నిమ్మళంగా కారెక్కిపోండి. గా జాగ మీదే అయిపోయిందనుకోండ్రి. 2 కోట్లకు కాకపోతే 3 కోట్లకైనా ఒప్పిస్తా అన్నాడు మొగిలయ్య. పెద్ద మనిషి ఇంకేదో చెప్పబోతుంటే, మీరు చెప్పబోతున్నది నాకిరుకే. బంగారం గడ్డ సొంటి జాగ సార్ అది. బంగారం గడ్డ సొంటి జాగ వదులుకోకండ్రి ఒకటి దగ్గర అని కారెక్కించిండు మొగిలయ్య గా పెద్ద మనిషిని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై. చిన్న మంగళారం సర్పంచ్ ఇంటి గడియారం రాత్రి 10 గంటలు కొట్టింది. మొగిలయ్య, ఆగమయ్య ఇద్దరూ కూడి రాజవ్వ హోటల్ ముంగిట కారాపి దిగిండ్రు. రాజవ్వ గ్యాస్ స్టవ్ మీద చికెన్ మంచూరియా చేస్తుంటే ప్లాస్టిక్ కుర్చీల మీద కూర్చొని మందు తాగుతున్న వాళ్లకు దాన్ని సప్లై చేస్తున్నాడు పెంటయ్య. హోటల్ నిండా రంగురంగుల ట్యూబ్లైట్లు అమర్చి ఉన్నాయి. అది 2 అంతరాల చెత్త పోసిన బంగ్లా. ఎవల కంటికి కనబడకుండా తాగేటోళ్లకు స్పెషల్ రూమ్ మీద గట్టిచ్చిండు పెంటయ్య. కారు ఆగింది చూసిన రాజవ్వ, మొగిలయ్యన్న పైన మిద్దె మీద రూము ఖాళీగానే ఉన్నది, కూకోపోండ్రి, అన్నీ పెంటయ్యతోనే పంపుతా అన్నది. ఇద్దరూ మంచిగా కూసోని ఇబ్రహీంపట్నంలో కొన్న విస్కీ బాటిల్ మూత తీసి 2 గ్లాసులల్లో పోసుకున్నారు. సోడా మూత ఓపెన్ చేసి మందు గ్లాసులు పోసుకుంటా మనమిద్దరం కలిసి ఊరవతల ఉన్న రాజవ్వోళ్ళ గుడ్డాన్ని మంచికి రేటుకు హైదరాబాద్ పార్టీకి అమ్మేపాటికే గింత మంచి బిల్డింగ్ కట్టి దాబా చేసింది. మనమే లేకుంటేనా గదే నల్లమూకుడు మీద మిర్చి బజ్జీలు వేసుకుంటూ ఉండేటోళ్ళు అని మొగిలయ్య చెబుతున్నాడు. అంతల్ని రాజవ్వ కొడుకు కిషోర్ ఫిష్ పకోడా ప్లేట్లు తెచ్చి వాళ్ళ ముంగిట పెట్టిండు. ఇంకేమన్నా అక్కన ఉంటే పిలువుండ్రి అన్నా అనుకుంటా తెంతలు దిగిండు. గ్లాసులో ఉన్న మందును ఎడమ చేతిలో పట్టుకొని మొగిలయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి, మస్తుగా తినిపించినవే చక్రం, మస్తుగా తింపినవే చక్రం, 2 కోట్లు కూడా రావనుకున్నగా పొలానికి 2.5 ఇప్పిస్తున్నావు, నీకు మంచి కమిషన్ ఇస్తా, మళ్ళా తాపకు, నిన్ను మండలాధ్యక్షుణ్ణి చేస్తా, తాగుతున్న గీ టీచర్స్ ఛాయిస్ మీద ఒట్టు, లేకుంటే మళ్ళా గీ వ్యవసాయం మీద బతికే కాలమా ఇది, కాగులు బియ్యంతోని కాదు నోట్ల కట్టలతోనే నిండాలే అనుకుంటా సర్పంచ్ మొగిలయ్య గ్లాస్కు చీజ్ కొట్టిండు ఆగమయ్య. రాజవ్వ దాబాకు ఎదురుంగా చిన్న కళ్ళు దుకాణం ఉన్నది. దాని ముంగిట సీకులు అమ్ముతున్న నర్సవ్వ కుంపటెల బొగ్గులు మండుతున్నట్టు మండుతున్నది. కారు ఆగిన సంధి అన్నీ గమనించుకుంటున్నది. ఉన్న ఎకరం పొలంలో సగానికి కబ్జా చేసి ఇద్దరు కూడి ఎట్లా మందు తాగుతున్నారో అనుకుంటా మనసులోనే తిట్టుకున్నది. ఆకాశంలో ఉన్న సగం చంద్రుని చూస్తే నర్సవ్వ వెలిగించిన బొగ్గుల కుంపట్ల కత్తిని నూరుతున్నట్టు ఉన్నది అప్పటి దృశ్యం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ మీ లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.